నమస్తే, నేను ఎంహెచ్ఐ టీవీ రాజేంద్ర రెడ్డిని మాట్లాడుతున్నా. ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నా. స్పెషల్ డ్రైవ్ ఎందుకు అనగా, సీజనల్ వ్యాధుల మీద గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అపోహ, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయరు, గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ ఇయ్యరు, గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ ఉండవు అనే దాని మీద ఇలా నేను స్పెషల్ డ్రైవ్ చేయడానికి వచ్చిన. ఇది ఫీవర్ హాస్పిటల్. దీనికి ఒక చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్. ఫీవర్ హాస్పిటల్ అనేది కొన్ని ఏళ్ల నుంచి ఉన్నది. ఇక్కడ మినిమం రోజు 1500 నుంచి 2000 మంది ఓపీ పేషెంట్లు వస్తారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఐపీ ఉంటుంది. పేషెంట్లకు కావాల్సినటువంటి సీజనల్ వ్యాధులకి ఇది మంచి సెంటర్ అని చెప్పచ్చు. ఈ సెంటర్లో ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది నేనుండి మేల్ వార్డ్లో ఉన్నా. మేల్ వార్డ్లో 60 బెడ్స్కి మీకు 45 మెంబర్స్ ఇన్పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 45 పేషెంట్స్లో కూడా ఒక 9 మంది ఆరోగ్యశ్రీ కింద ఉన్నారు, మిగతా వాళ్ళు జనరల్ కింద ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఉన్నా, జనరల్గా ఉన్నా ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేది లేదు. కొంతమందికి ఎలిజిబిలిటీ ఉంటే ఆరోగ్యశ్రీకి కన్వర్ట్ చేసినారు. కొంతమందినేమో ఆరోగ్యశ్రీ లేకున్నా జనరల్ కన్వర్ట్ చేసేసి జనరల్ ట్రీట్మెంట్, అంటే ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ అయినా జనరల్ ట్రీట్మెంట్ అయినా సేమే, కాకపోతే అది యూజ్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని అట్లా కన్వర్ట్ చేసినారు. రెండోది ఏంటంటే, ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఇక్కడ మామూలుగా సాధారణంగా 7:30 to 8:30 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో కూడా వాళ్ళు వివరాలు చెప్పినారు. ఇడ్లీ ప్లస్ పొంగల్ ఆర్ కిచిడి ఆర్ ఉప్మా, టీ, పాలు, బ్రెడ్, ఉడికించిన గుడ్డు కూడా ఇస్తారు బ్రేక్ఫాస్ట్లో. లంచ్ వచ్చేసి మధ్యాహ్నం భోజనము 12 నుంచి 1 వరకు ఫైన్ రైసు, 8 పులకాలు ఆబ్లిక్, వెజ్ కర్రీ, ఆకుకూర పప్పు, సాంబారు, మజ్జిగ, ఉడికించిన కోడిగుడ్డు, అరటిపండు. రాత్రి భోజనం అయితే 6:30 నుంచి 8 గంటల వరకు పుల్కాలు, రైసు లేదా పుల్కలు, వెజ్ కర్రీ, సాంబారు, ఉడికించిన గుడ్డు, మజ్జిగ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి ఈ హాస్పిటల్లో డైట్ కూడా ఇస్తారు. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, డైట్ అనేది కూడా వీళ్ళకు ఉచితంగా డైట్ అందిస్తుంది గవర్నమెంట్. భోజన వసతి కూడా ఉంది. కాకపోతే ఒక్కటి చెప్పగలుగుతాను నేను ఫైనల్గా కాదు, కానీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్ నీట్గా ఉండదు అనడానికి ఒక ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పేషెంట్ అటెండర్స్ కానీ, పేషెంట్ సంబంధించిన తాలూకా వాళ్ళు కానీ హాస్పిటల్ని కొద్దిగా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలనేది నా ఒక కోరిక. రెండోది ఏంటంటే, ఇదే హాస్పిటల్ని మనం కనుక ఈ పేషెంట్లను ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్ చేస్తే, నాకు తెలిసి ఒక ఫీవర్ హాస్పిటల్ నుంచి ట్రీట్ చేసేటువంటి డబ్బు ఎంత అవుతుందో అది మినిమం 4 నుంచి 5 కోట్లు ప్రజల వాళ్ళ ఇన్కమ్ను మనం కాపాడినట్లు అవుతాము. ఎందుకంటే ఒక రోజుకి 4 నుంచి 5 కోట్ల వర్త్, అంటే ఈ హాస్పిటల్ ప్రజల ఒక డబ్బుని ఆదా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి హాస్పిటల్కి అందరూ కూడా కోఆపరేట్ చేసి, ఈ హాస్పిటల్ అటువంటి ఏంటంటే డాక్టర్స్ ఉన్నారు, నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, హౌస్ కీపింగ్ ఉంది, ల్యాబ్ సౌకర్యం ఉంది, ఎక్స్రే సౌకర్యం ఉంది, స్కాన్ ఉంది, తర్వాత బ్లడ్ ట్రాన్స్మిషన్ కావాలంటే ఉంది, తర్వాత ఫీవర్ కేసులు కానీ, డాగ్ బైట్స్ కానీ, లేదంటే వ్యాక్సిన్స్ సంబంధించింది కానీ, తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలకి ఎస్పెషల్లీ 13 years లో పిల్లలు ఎవరైతే ఉంటారో ఫీవర్ కేసెస్కు అక్కడ నీలోఫర్ హాస్పిటల్ ఉంది పిల్లలకి, సైమల్టేనియస్గా ఈ హాస్పిటల్ కూడా యూజ్ చేస్తారు. సో దీన్ని మనం వాడడానికి, అంటే మనం చూసే విధానం బట్టి ఉంటుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ఎందుకు నీట్గా ఉంటుంది అనుకోవడం తప్పు. సో దీని అందరినీ కూడా నీట్గా ఉంటుందా ఉండదా అనేది ఒక విషయం అయితే, సర్వీస్ ఎట్లా ఉంది లేదనేది ఒక విషయం. రెండోది, ఇదే పేషెంట్లు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఒక రోజుకి యావరేజ్గా ఐసీ ఛార్జ్ 20 నుంచి 30 వేలు ఉంది. ఈవెన్ రూమ్ సైడ్ అయినా వార్డ్ సైడ్ అయినా మినిమం 4 నుంచి 5 వేలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి క్రమంలో అంత డబ్బును వృధా చేయకుండా ఏదైతే పేద ప్రజల కొరకు చేస్తున్న గవర్నమెంట్ మన పద్ధతులు ఉన్నాయో దీన్ని వినియోగించుకోవాలన్నది నా ఇంటెన్షన్. ఇక్కడ ఉన్నటువంటి నడి సెంటర్లో ఉంది హైదరాబాద్లో, ఈ సెంటర్ను వినియోగించుకోవాలన్నది నా ఆప్షన్. ఇక్కడ సర్వీస్ బాగా ఉన్నాయి. కొంతమంది పేషెంట్లతో ఇంటరాక్ట్ అయినాము, స్టాఫ్తో ఇంటరాక్ట్ అయినాము, అందరితో ఇంటరాక్ట్ అయిన విషయాలు తెలిసింది ఏంటంటే, దట్ ఈస్ వెరీ గుడ్. ప్రాపర్లీ పోయిన కాలం కంటే ఇప్పుడు రాబోయే రోజులు, అంటే చదువుకున్న వాళ్ళు అందరూ పేషెంట్లు కూడా చదువుకున్న వాళ్ళు రావడం జరుగుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎందుకు రావడం జరుగుతుంది అన్న క్వశ్చన్ వేస్తే, చదువుకున్నాడు కూడా వచ్చే జీతం తక్కువ, రోగాల ఖర్చుల పాలయ్యేది ఎక్కువ. కాబట్టి అట్లాంటప్పుడు ఏమైందంటే అందరూ డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి డిపెండ్ అయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ పరిస్థితులలో మనం గవర్నమెంట్కి ఏం చేస్తుంది అనకుండా ఎంతవరకు చేయించుకోవాలనేది ఆలోచించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను మన హెల్త్ ఇండియా రాజేంద్ర రెడ్డిని. థ్యాంక్ యూ.